హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ ఉపయోగపడేలా ఇంకొక విషయం చెప్పబోతున్నానండి. మొన్న నేను వచ్చేసేసి ఫాల్స్ అవి కుడుతూ ఎలా సంపాదించుకోవాలి అనే టాపిక్ చెప్పాను. అలాంటివే ఇంకా ఇంట్లో కూర్చొని చేసుకుంటే రకరకాల టాపిక్స్ చెప్తూ ఉంటాను. అందులో భాగంగానే ఇవాళ నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఈ బ్యాగ్ పౌచ్, చిన్న పౌచ్ అనమాట. ఈ పౌచెస్ అవి ఎలా తయారు చేస్తాను ఏంటి చూపిస్తాను. ఇలా చేసి చిన్న చిన్న ముక్కలతో అనమాట మనం ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దాంతోపాటుగా ఇవి ఈ మెటీరియల్ ఏంటి అనే విషయం కూడా నేను చెప్తాను అనమాట. ఇది వచ్చేసి నేను ఇదివరకు నైటీస్ అవి చేయించేదానండి నా యూనిట్లోనే. అయితే అందులో నైటీ పీసెస్లో నెక్ పీసెస్ అవి మిగిలాయి అనమాట. ఇదిగో ఇలా అనమాట. ఆ నెక్ పీసెస్ని వేస్ట్ కాకుండా నేను ఇలాంటి పౌచెస్ చేయించడమే కాకుండా నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్స్, ఇదిగోండి చుట్టూతా పీకో చేసేసి మనకి బయట దొరికే హ్యాండ్ కర్చీఫ్స్ వచ్చేసేసి చాలా డెలికేట్గా ఉంటాయి. అవి మనం 1-2 సార్లు వాష్ చేస్తే కనుక మెత్తబడిపోవడము, పడేయడము, కలసిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవైతే కనుక అలాంటిదేం లేకుండా చాలా కాలం మన్నుతాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇవి నేను ఇలా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటాను. ఇది కూడా అంటే ఇన్కమ్ సోర్సెస్లో ఒకటి. ఇలాంటివే కాకుండా ఇంకా రకరకాల ఐడియాలు కూడా ఉన్నాయన్నమాట. నేను నా ఐడియాస్ మీకు ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళు ఒక లైక్ చేయండి. దాంతోపాటు ఇవి ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా నేను ఈ బొటిక్ ఫీల్డ్లో 20 ఏళ్ళుగా ఉన్నాను అనమాట అండి. నా 20 ఇయర్స్ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ని నేను అంటే చిన్న చిన్న ఐడియాలుగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్సెస్ని. దాని ద్వారా చాలామంది లాభపడచ్చు. ఇవి కనుక మీరందరూ మళ్ళీ నా ప్రతి వీడియోని మీరు కనుక చూడాలి అనుకుంటే కనుక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, అన్నీ చూడొచ్చు. వాటితో పాటు ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నానండి. అదేంటి అంటే నిన్నే ఎవరో అడిగారు ఇండస్ట్రియల్ మిషన్ ఎలా యూజ్ చేయాలి, దాని పెడల్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఒక చిన్న వీడియో చేయమని. అదొక వీడియో అంటే మళ్ళీ అది పెద్ద టాపిక్ కాదు కాబట్టి ఇదే వీడియోలో ఎండ్లో అది చెప్పబోతున్నాను. ఒకసారి నా ఇండస్ట్రియల్ మిషన్ ఒకసారి చూపిస్తాను రండి. ఇది వచ్చేసి చైనా మిషన్ అండి, ఫియూ. నేను 2004లో తీసుకున్నాను. అప్పట్లోనే 16,000 చిల్లర పడింది ఇది ఇంకా వాడుతూనే ఉన్నాను అనమాట. చాలా బాగుంది. ఇంతవరకు ఇది రిపేర్కి రాలేదు నాకు, అందుకని దీన్ని ఇంకా వాడుకుంటూనే ఉన్నాను. దీని మీదే నేను ఎండ్లో మీకు ఎలా వాడాలి ఏంటి అనేది చూపిస్తాను, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆ పౌచెస్ ఎలా చేయాలి ఏంటి, నేను ఏ మెటీరియల్తో చేస్తున్నానో కూడా మీకు చెప్పాను కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్కి అయితే కనుక మీరు ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. రకరకాల చిన్న చిన్న ఐడియాస్ చెప్తూ ఉంటాను. వాటిని నలుగురు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నానండి. అందుకని మీరు వీలైనంత వరకు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.
ఇందాక చెప్పాను కదండి, ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తున్నాను. ఇది జనరల్గా మనకి దారం లూజు టైట్ ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి దూరం కుట్టు, దగ్గర కుట్టు. ఇదిగోండి నేను 2.5 పెట్టుకున్నాను, అది నార్మల్ కుట్టు అనమాట. 3, 4 అలా పెంచుకుంటూ పోతే పెద్ద కుట్టు వస్తుంది, కింద కనుక తీసుకుంటే చిన్న కుట్టు వస్తుంది. ఇది వచ్చేసేసి వెనక్కి ముందుకి అనమాట. మన స్టిచ్ వేసేప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో కుట్టు లాక్ చేస్తాం కదా, దానికోసం అనమాట ఇది. దాంతోపాటు మనకి ఒక్కసారి కిందకి ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకేంటంటే ఇలా పక్కకన్నప్పుడు, ఇలా ఇది పక్కకన్నప్పుడు ఇక్కడ చూడండి నీడిల్ పాదం పైకి కిందకి వెళ్తూ ఉంటుందన్నమాట. మనం క్లాత్ జరుపుకోవడానికి వాటికి వీలవుతుంది. మన ఈ మిషన్కి అయితే ఎడం చేత్తో ఈ పైకి అనుకుంటాం కదా, ఇది అవసరం లేదు. అప్పుడు మనం కుట్టేప్పుడు కాలుతో ఇలా జరుపుకుంటే చాలండి. జస్ట్ మోకాలతో ఇలా అన్నామంటే అది పైకి కిందకి వచ్చేస్తూ ఉంటుంది. అదే కాకుండా ఈ కింద పెడల్, దాన్ని ఊరికే కొంచెం ప్రెస్ చేస్తే చాలండి. ప్రెస్ చేస్తే ఇలా కొంచెం చిన్నగా ప్రెస్ చేస్తే చాలు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం అండి ఇలా ఇదిగోండి పాదం పైకి లేపుకోవడం ఇలాగా. ఇదిగో ఇది వచ్చేసి మనము వెనక్కి ముందుకి అనమాట. స్టార్టింగ్ వెనక్కి ముందుకి జరుపుకుంటాం కదా, ఇది ఆ కుట్టు ఇదండి. ఓకే, ఇంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు చూసారు కదా, ఇది లాక్ చేసుకోవడం. వెనక్కి ముందుకి జరిపినప్పుడు కుట్టు వెనక్కి ముందుకి పడుతూ ఉంటుంది అన్నమాట ఇది దీంతో. ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, అవి చూసి నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. అవే కాకుండా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో నేను పెడుతూ ఉంటాను. అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కుంచండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అది కాకుండాను మీకు ఏవైనా ఇంకా ఈ నేను చూపించిన పౌచెస్ కానీ కర్చీఫ్స్ కానీ ఇలాంటివి ఏవైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇచ్చానండి. ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన మెటీరియల్ ఏవైనా కూడా కొనుక్కోవచ్చు మీరు. థ్యాంక్ యూ.